విలువైంది అని అంటే అది వస్తువుగా పోల్చబడతారు, లేక విలువైందంటే అది బంగారంగా కానివ్వండి, పొలముగా కానివ్వండి, అది దేవుని యొక్క చిత్తానుసారమైందిగా వాళ్ళు అనుకుంటారు. కానీ భౌతిక సంబంధమైనది కాదు, భౌతిక సంబంధమైనది కాదు, పరలోకం నుండి మన కోసం దిగవచ్చు. మీరు ఒకసారి కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి మీరు చూస్తే అక్కడ స్పష్టంగా పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, ఎవరితో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఎక్కడున్నాడంట ఆయన? క్రీస్తు ఎక్కడున్నాడంట? దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైన వాటి మీదనే కానీ, భూ సంబంధమైన మీదనే కానీ మీ మనసు పెట్టుకొనక, ఏది అనగా మీరు మృతుల్లో నుండి మీరు మృతి పొందితిరి, మీరు జీవముతో క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నారు. ఎక్కడ ఉన్నాం మనము? ఇక్కడ వెతున్నదే కదా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతకండి, భూమి మీద ఉన్న వాటిని ఏటిని ఎత్తకొద్దు. భూమి మీద ఉన్నటువంటి వాటి విషయాల్లో మనుషులు భూమి మీద ఉన్నటువంటి దానికోసము చాలా ప్రయాసపడతారు. భూమి మీద చాలా ప్రయాసపడతారు. ఎలా ప్రయాసపడతారంటే, అంటే పైన వాటిని ఎత్తకండి, భౌతికమైన వద్దంటే పని చేయకుండా మానుకోమని కాదు. దాని అర్థము పని పాట లేకుండా తిరగొద్దని కాదు. పైన ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. ఏమున్నాయి పైన? దేవుడు అంటాడు కదా, ఆకాశం నా సింహాసనము, సింహాసనం ఎదుట దేవుని యొక్క కుడిపాసనలో కూర్చున్నట్టు క్రీస్తు ప్రభు కోసము మనం భూమి మీద చేయాల్సింది ఏంటి? కింద ఉన్న వాటి కోసం కదా మనం వెతకాల్సింది. కింద ఏమున్నాయో వాటి కోసం కదా మనం ఆలోచన చేయాల్సింది. కింద ఏదైతే మనం ప్రయాసపడుతున్నామో అవి పరలోక రాజ్యానికి చేర్చేయగలరు. అందుకే యేసుక్రీస్తు ఏమంటాడంటే, భూమి మీద మీ కొరకు ధనము సమకూర్చుకోమాకండి. భూమి మీద ఏది ఉందో దాని మీద మీ కొరకు ధనాన్ని సమకూర్చుకోమాకండి. ధనాన్ని సమకూర్చుకుంటే భూమి మీద ఏమున్నాయి? ఇక్కడ చెమ్మటయు తుప్పును వాటిని తినివేస్తాయి. ఇక్కడ ఏమున్నాయి? చిమ్మటి, తుప్పు వాటిని తినివేస్తుంది. అందుకని మీ కొరకు భూమి మీద ధనాన్ని సమకూర్చుకోవద్దు. మీరు భౌతికంగా ఆలోచన చేయాలంటే మీకోసం ధనం ఉన్నది, ఆ ధనాన్ని మీరు సమకూర్చుకోవద్దు. ఇప్పుడు ఈ ధనము నిలవబెట్టిన తర్వాత ఏమవుతాయి? కొన్ని రోజులు 1000 రూపాయల నోట్లు వచ్చాయి, తెలుసుగా మీ అందరికి. కొన్ని రోజులు 1000 రూపాయల నోట్లు వచ్చాయి. 1000 రూపాయల నోట్లు ఉన్నంతసేపు చాలా మంది యొక్క సంపద బాగా ఉంది. ఆ సంపద ఉన్నప్పుడు ఒక ప్రభుత్వం వచ్చాది. ఆ ప్రభుత్వం వచ్చి 1000 నోట్లు నేను రద్దు చేస్తున్నా అన్నారు. ఎన్ని డబ్బులు వృధా అయిపోయాయి? ఆ తీసుకొచ్చి తగలబెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏమన్నా ఉపయోగపడ్డాయని చెప్పండి. భూమి మీద ఏం దాచుకున్నారు వాళ్ళు? ఏం దాచుకున్నారండి? ధనం దాచుకున్నారు. ఇప్పుడు ఈ ధనం ఏం చేసేది? తగలబెట్టేశారు. అలాగే మరలా ఇప్పుడేం జరిగింది? కొన్ని రోజుల ముందు ఏం జరిగింది? 2000 రూపాయల నోట్లు ఏవి ఉన్నాయో అది చాలా, అంతే కదా. మధ్యలో 500 రూపాయల నోట్లు కూడా మార్చారు. ఇప్పుడు అది సంపాదించేటువంటి సంపాదనను వ్యర్థంగా తగలబెట్టాల్సి వచ్చిందండి. ఎప్పుడు ఎట్లా తగలబెట్టాల్సి వచ్చింది? వ్యర్థంగా భౌతికమైనటువంటి వ్యర్థంగా తగలబెట్టాల్సి వచ్చింది. కానీ పరలోక సంబంధమైనవి వ్యర్థంగా తగలబెట్టేవి కాదండి. పరలోక సంబంధమైనవి, పరలోకంతో వచ్చబడినవి, పరలోక స్వాస్థ్యం కోసము ఎదురు చూస్తున్నటువంటి వారిలో విషయాల్లో అవి భూమి మీద తగలబెడుతున్న మనుషుల యొక్క హృదయాలను పరలోకంలో నిత్య జీవానికి పోయిన తర్వాత అవి సేద తీర్చగలిగేవండి. అది అందుకే అన్నాడు కదా పౌలు గారు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఏంటి ఎతకాలా? పైన వాటిని ఎతకండి. అంటే భూమి మీద పని చేయొద్దనే దాని అర్థం? చేయొద్దనే కాదు. భూమి మీద పని చేయొద్దని కాదు, ఉద్యోగం చేయొద్దని కాదు, వేరే పనులు ఏవి చేయకుండా ఉండమని కాదు, లేదంటే మీరు చేస్తున్నటువంటి వ్యక్తిగత పనులు ఏవి ఉన్నాయో అవి విడిచిపెట్టమని కాదు బైబిల్ చెప్తా ఉంది. అవి విడిచిపెట్టమని కాదు బైబిల్ చెప్తా ఉంది. ఇప్పుడు ఈ విడిచిపెట్టడానికి గల కారణం ఏంటి? చాలా మంది దేవునికి ప్రార్థనలో విజ్ఞాపనలు చేస్తారు. అయ్యా నాకు ఉద్యోగం రావాలి, మంచి జాబ్ కొట్టాలి, మంచిగా నేను అనేక వాళ్ళలో గొప్పవాడిగా పేరు పొందాలి
అని చాలా మంది ప్రయాసపడి దేవునికి మొరపెట్టి ప్రార్థన చేస్తారు. చేసిన తర్వాత ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు చేరిన తర్వాత ఏం చేస్తారండి? ఉద్యోగాలు చేస్తూ ప్రభు పనిని మర్చిపోతారండి. ప్రభు పనిని మర్చిపోతారు. మీరు చూడండి, భూమి మీద మీరు ఏ పనైనా చేయండి అంటే పాపం చేయమని కాదు. ఏ పని అంటే పాపం చేయమని కాదు. కష్టపడి పని చేయండి. కష్టపడి పని చేస్తున్నప్పుడు కష్టానికి తగిన ప్రతిఫలము దేవుడు ఇచ్చాడని దేవునికి ముందు ప్రాధాన్యత ఇవ్వాలి. నువ్వు దేవుడి పని చేస్తే నా పని చేయడానికి వీల్లేదు అని చెప్పారు అనుకోండి, ఏం చేయాలి? దేవుని పని ముఖ్యమా, భౌతికంగా బతకటం ముఖ్యమా? ఏది ముఖ్యమండి? నిజంగా దేవుని పని చేస్తే కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. నిజంగా దేవుని పనిలో వర్ధిల్లుతా ఉంటే కుటుంబాలు దీవించబడతాయి. నిజంగా కుటుంబంలో దేవుని కోసం ఉంటే గొప్ప కార్యాలను చూస్తారు. అంతే కదా? ఇప్పుడు చాలా మంది రక్షణ పొంది బాప్తిసాలు పొంది సంవత్సరాలు గడిచినటువంటి వాళ్ళు దేవుని సన్నిధిని విడిచిపెట్టిపోతా ఉన్నారండి. చాలా మందికి భౌతికంగా కొన్ని రోగాలు తక్కువ. నిజమే, నేను చెప్పేది ఏదో బెదిరించడానికి చెప్తలేదే కానీ చాలా మందికి కొన్ని వ్యాధులు వస్తాయి, కొన్ని రోగాలు వస్తాయి. అవి పోవు. ఎందుకు పోవాయి అంటే బైబిల్ అంటుంది కదా, యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయవాడు చెప్పండి శాపగ్రస్తుడు. ఎవడైతే ప్రభు పనిని శ్రద్ధ కాకుండా అశ్రద్ధగా చేస్తాడో వాడు ఖచ్చితంగా శాపగ్రస్తుడు. భూమి మీద మేము ప్రభు కోసం ప్రాణాలు ఇస్తామండి, ప్రభు వాక్యం అంటే మాకు మంచి విధేయత అండి, దానికోసం మేము మంచి కిష్టేసి కూర్చున్నామండి, దాని ఎందుకు నీలమైపోతామండి, అది తప్ప మాకు ఏది చెప్పండి, అది తప్ప మాకు ఏది భూమి మీద అవసరం లేదండి అని చెప్పి బల విద్య వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు? ఆదివారం ఆరాధన మానేస్తారు. నిజం, చాలా సంఘాలు ఇవే జరుగుతా ఉన్నాయి. ఆదివారం ఆరాధన మానేస్తారు. విషయం ఏంటయ్యా, ఎందుకు రాలేదని ఎంక్వైరీ తీస్తే ఏమంటారు? ఏదో ఫంక్షన్ వచ్చిందనో, మంచి పని వచ్చిందనో, బాగలేదనో ఏదో సాగులు చెప్తా ఉంటారు. క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటినట్టు కాదండి. ఆరాధన చేస్తా ఉన్నప్పుడు 5 భాగాల్లో మనం విభజింపబడతా ఉన్నప్పుడు, 5 భాగాల్లో మనం పరిశోధన చేస్తా ఉన్నప్పుడు, 5 భాగాల్లో పాలు పంపులు పొందుతా ఉన్నప్పుడు ఎలా ఉన్నాం మనం? ఎలా ఉండాలి? ఆరాధన ఎన్ని భాగాలు చెప్పుకుంటాం మనం? అయ్యా గుర్తున్నాయా? ఎన్ని భాగాలు? ఆదివారం పోతున్నాం మన చర్చికి. ఎన్ని భాగాలండి? రైట్, 5. ఏమి? ప్రార్థన, పాటలు, వాక్యము, ప్రభావిత భోజనము, కృతజ్ఞత, కానుక. ఇప్పుడు ఆరాధన చేస్తున్నప్పుడు అన్ని 5 భాగాల్లో సమంగా ఉండాలా లేదా? లేదండి, అన్నిటిలో సమంగా ఉండాలి. అయితే క్రీస్తుతో కూడా లేపబడాలంటే ఏం చేయాలా? అపోస్తల కార్యాలు చెప్తారు కదా, వాళ్ళు ప్రార్థన చేయటందు, రొట్టె విచ్చుటందు ఎడతెగక నుండేది. ఎడతెగక ఉండాలండి ప్రభు పనిలో. ఎప్పుడైతే ప్రభు పనిలో ఎడతెగక ఉంటామో అప్పుడు భౌతిక సంబంధమైన వాటి విషయాల్లో మన మనసు ఉండదు, మన హృదయం దాని గురించి ఆలోచనలు చేయం. మనంత అవసరం ఏంటండి? చాలా మంది ఏమంటారు తెలుసా, వీళ్ళకేం పని లేదండి, లెగిస్తే ప్రార్థన అంటారు, అవి అంటారు, ఇవి అంటారు అని చేదరించుకొని పోయేవాళ్ళు ఉంటారు. చాలా మంది చేదరించుకొని పోతా ఉంటారు. పానేమండి, చేదరించుకొని పోతే పానేమండి. చేదరించుకొని పోయినంత మాత్రం ప్రభు పని ఆగుద్దా? లేకపోతే ఆ పోయేవాడు ఉరిపెట్టుకున్నంత మాత్రం ప్రభు పని ఆగిద్దా? లేకపోతే ఈయనకి ఇబ్బంది ఉన్నంత మాత్రాన తలుపులు వేసుకొని బాగా గడిపెట్టుకున్నంత మాత్రాన ప్రభు పని ఆగుద్దా? లేకపోతే నేను పోకపోతే పనులు ఆగిపోతాయి అన్నంత మాత్రాన ప్రభు పనులు ఆగిపోతాయా? ఆగిపోవండి. మనము క్రీస్తుతో కూడా లేపబడాలి. ఎందుకు క్రీస్తుతో కూడా లేపబడాలి? ఎందుకు మనం క్రీస్తుతో కూడా లేపబడాలంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి, మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారినై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించను. ఎవరితో బ్రతికించాడు? భూమి మీద మనము అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారినై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. క్రీస్తుతో మనలను ఆయన ఎలా బ్రతికించాడు?
మనలను క్రీస్తుతో కూడా ఎలా బ్రతికించాడు దేవుడు? చెప్పండి, ఎలా? ఎలా? అంతకు ముందు మన స్థితి ఎలా ఉంది? ఇప్పుడు అదే కదా చెప్తుంది. మీరు అంటే ఎవరు? అప్పుడున్న వాళ్ళేనా? ఇప్పుడు కాదు, తర్వాత వచ్చే వాళ్ళేనా? ఏమండి, మన ముందు జరిగాయే మన పితరులా? మన తర్వాత రాబోతున్న వాళ్ళ? కాదు కాదు కాదు, వాళ్ళు కాదు. మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఎవరితో మనం బ్రతికించాడండి? ఎవరితో మనం బ్రతికించాడు? క్రీస్తుతో కూడా మనను బ్రతికించాడు. ఇప్పుడు ఎందుకు ఎదురు చూడాలా? చెప్పండి, ఎందుకు ఎదురు చూడాలి? మరి నాయన, ఈ గంగ ఎదురు వాళ్ళేది ఎప్పుడు సేవ చేసే వాళ్ళకి ఇదేనండి ఇబ్బందులు. సైతాన్ని ఎవడవడంలోకి దూరుతూ ఉంటారు. గందరగోళాలు చెప్పలేకుండా అవి ఇవి ఏవేవో ఉంటాయి గంగెద్దుల గోళం. కనీసం దేవుడు అంటే భయం కూడా ఉండదండి చాలా మందికి. కనీసం వాక్యం చెప్తున్నారే, కనీసం దేవుని యొక్క వాక్యాన్ని వినకపోయినా పర్వాలేదు, డిస్టర్బెన్స్ చేద్దామని కూడా ఉండదండి. నిజంగా అంత దిగజారిపోయారు క్రైస్తవులు. భక్తి జీవితంలో అంత దిగజారిపోయారండి. ఇప్పుడు అదే కదా చెప్తుంది నేనా? ఏమన్నాడు? అపరాధముల చేతను పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు. మనలను మీరు అన్నాడు పౌలు గారు. ఎవరిని బ్రతికించాడు? మనల్ని బ్రతికించాడు. మన స్థితి పూర్వం ఎలా ఉంది? మన స్థితి పూర్వం ఎలా ఉందండి? బైబిల్ చెప్తుంది కదా, నీతిమంతుడు లేడు, ఒకడును లేడు, అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహించు మహిమను పొందలేకపోతా ఉన్నారు. ఇప్పుడు మన స్థితి ఎలా ఉంది? అపరాధముల చేతను పాపముల చేతను చచ్చాం. మనం పాపముల చేత అపరాధముల చేత చనిపోయిన మనలను ఒక ఆయన పరలోకం నుండి భూమి మీదకి బ్రతికించడానికి వచ్చాడు. ఆయన ఎవరు? రైట్, ఎవరైనా? ప్రభు అయినా యేసుక్రీస్తు వారు. ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి భూమి మీదకి రావడానికి గల కారణం ఏంటి? ఎందుకండి? పాపం ఎత్తికి రక్షించడానికి క్రీస్తు లోకములకు వచ్చిన వాక్యం నమ్మదగినది, పూర్ణ అంగీకారములకు యోగ్యమై ఉన్నది. ఇప్పుడు యోగ్యమై ఉన్న ఆయన అపరాధములతో పాపములతో చనిపోయిన మనలను బ్రతికించాడు. దేని ద్వారా బ్రతికించాడు ఆయన? దేని ద్వారా? మన పాపములన్నీ ఆయన మీద చేసుకొని పరలోకం నుండి విడిచిపెట్టి భూమి మీద నిరుపేదగా వచ్చి స్వరూపమైన సొగదైన లేకుండా ఆయన చనిపోయాడండి మన కొరకు. ఎవరైనా? ప్రభు అయినా యేసుక్రీస్తు వారు. ఇప్పుడు చాలా మంది ఇది కథ అనుకుంటారు. ఇది కథ కాదు, ఇది నిజం. ప్రతి వాళ్ళ కోసము ఆయన చనిపోయాడు. ప్రతి వాళ్ళ కోసం అంటే మీరు మరలా చాలా వివరాలు ఉన్నాయి దీంట్లో. చాలా మంది అనుకుంటారు యేసుక్రీస్తు వారు వచ్చింది పాపాల కోసమే కదా, ఆయన మన పాపాలను తుడిచి వేశాడు కదా. తుడిచి వేస్తే ఇంక మనం ఏం చేసిన ఇబ్బంది ఉండదు అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాస్తవానికి అదే, యేసుక్రీస్తు వారు వచ్చాడులే, పాపాలు కడగబడ్డాయిలే, రక్షణ పొందినా ఏం కాదు, రక్షణ పొందకపోయినా ఏం కదనే. రక్షణ పొందనాల వారి గురించి అసలు క్రీస్తు ప్రభువు మాట్లాడండి. రక్షణ పొంది ఎవరైతే మరలా అపరాధములు పాపములు చేస్తూ ఉన్నారో, వాళ్ళు భౌతిక సంబంధంగా ఆలోచన చేస్తున్నారో, వాళ్ళు క్రీస్తుతో కూడా లేపబడలేదు. లేపబడి ఉండలేరు. లేపబడి ఉండకపోబట్టి భూ సంబంధమైన వాటి మీద వాళ్ళు మనసును పెడుతున్నారు. భూమి మీద ఏం చేస్తారు తెలుసా? చాలా మంది విస్తారంగా సంపాదిస్తారండి. చాలా మంది అంటే సంపాదించుకోవడం తప్పు కాదు, ప్రభువుకు మించి సంపాదన తప్ప అని చెప్తున్నాను నేను. ప్రభు తప్ప వేరే సంపాదన ఉండకూడదు అంటే ఉండకూడదు. ప్రభు తప్ప ఇంకా వేరే సంపాదన ఉండకూడదు అంటే ఉండకూడదు. అలా ఉన్నవాళ్ళు ఎవరైనా సంపాదించుకున్నవాడు పరలోకానికి రాజ్యానికి పోయిన వాళ్ళు ఎవరైనా చూస్తాం మనం? చూడమండి. లాజరును ధనవంతులను చూస్తా ఉన్నప్పుడు బాగా విస్తారంగా సంపాదించిన భౌతికమైనటువంటి కోసం ఆయన హృదయాన్ని మనసును ఇక్కడే పెట్టి మంచి ఆలోచన చేసి గొప్ప ధాన్యాన్ని సమకూర్చుకోవడానికి ఏం చేస్తున్నాడు ఆయన? చెప్పండి, ఏం చేస్తున్నాడు అంటే కొట్టును పడగొట్టి మరలా కట్టించుకొని ఆయన ఏమన్నాడు? తిని తాగి సుఖించి అనేక సంవత్సరాలు అనుభవించు రాజా అంటున్నాడు. మరి దేవుడు ఏమన్నాడు? అబ్బాయి, ఈరోజు నీకు పిలుపు వచ్చేసింది, బయలుదేరి అంటున్నాడు. ఇప్పుడు ఆ రోజుకి కొట్టుల్లో ఎన్ని సమకూర్చుకొని తింటాడండి?
భౌతికమైన వాటి మీద మనసు పెడితే భౌతికమైనవి భౌతికంగానే ఇక్కడే మిగిలిపోతాయి. భౌతికంగా మనం ఆలోచన చేస్తే భౌతికంగా ఉన్నాయి, భౌతికంగానే మిగిలిపోతాయి. అవి ధనమైనా, ఆస్తి అయినా, కోరికలైనా, ఇచ్చలైనా అవి ఇక్కడే మిగిలిపోతాయి. కానీ మనం ఒక ఆయన బ్రతికించండి వాటి నుంచి విడిపింపబడటానికి. ఎవరయ్యా ఆయన అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు మరలా అపరాధములను పాపములను మనం ఉండటానికే క్రీస్తుతో కూడా మనం రక్షణ పొందింది, బాప్తిసం పొందింది. ఎందుకంటే అందుకేనా భూమి మీదకి యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడిన ప్రతి క్రైస్తత్వము లేదా ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏదైనా ఉంది అంటే ఆ పాఠానికి తగినటువంటి ఫలాలు ఫలించాలండి. ఎలాంటి ఫలాలు ఫలించాలి? ఎలాంటి ఫలాలండి? సంఘాల్లో కూడా భేదాలు, సంఘాల్లో కూడా కలహాలు, సంఘాల్లో కూడా విభేదాలు, సంఘాల్లో కూడా కొండ ప్రచారాలు, సంఘాల్లో కూడా ప్రాచీన స్వభావం, వెనకటి ఏ స్వభావం ఉందో అలాంటి స్వభావం అనేవాళ్ళు మరలా గుర్తు తెచ్చుకుంటున్నారు. అలా అయితే నువ్వు క్రీస్తుతో కూడా లేపబడిన దానివి, లేపబడిన వాడివి. వెరీ గుడ్. కాదు, మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారము, లేపబడిన ఆనము కావు. ఎందుకు? మనం ఇంకా పాపము చేత, అపరాధముల చేత అలాగే ఉన్నాం. మనం ఒక ఆయన బ్రతికించడానికి వచ్చాడు, ఆయనతో బ్రతకాలని మనం నిబంధన చేసుకున్నాము. చేయబడిన నిబంధన కాకుండా వేరొక నిబంధన చేస్తా ఉంటే మనము క్రీస్తుతో కూడా లేపబడిన వాళ్ళమా? చెప్పండి, మనం క్రీస్తుతో కూడా లేపబడిన వాళ్ళమా? కాదండి. ఎప్పుడైతే మనం ఇంకా అపరాధములను, పాపములను మనము బ్రతికి దాని అంతే కొట్టిమిట్టాడుతున్నామో మనము క్రీస్తుతో కూడా బ్రతికింపబడిన వాళ్ళము కాము. అసలు క్రీస్తు భూమి మీదకి ఎందుకు రావాలా ప్రశ్న. మరలా మనం అనుకోవటం. ఉదాహరణకి చాలా మంది ఆలోచనవే, అసలు క్రీస్తు ఎందుకు రావాలా, ఆయన ఎందుకు చనిపోవాలా అని చాలా మంది ప్రశ్నలు వేస్తారు. అయితే యేసుక్రీస్తు వారి శిష్యులతో ఏమంటాడంటే, నేను పోయి మీ మధ్యకి ఒక ఆదరణకర్తను పంపిస్తాను, మిమ్మల్ని ఇలాగే విడిచిపెట్టలేదు, నేను పోయి మీకు ఏం చేస్తానన్నాడు? అక్కడ ఏం చేస్తా? నిద్రపోతానన్నాడు. మనలాగా ఏం చేస్తానన్నాడు ఆయన? నేనుండే స్థానంలో మీరు ఉండుటకు తండ్రి దగ్గర స్థలాలను సిద్ధపరుస్తా. మృతుల నుండి లేపబడిన క్రీస్తు ప్రభు అనేమన్నా మనకి మాట్లాడుతున్నాడంటే, నేను మీకు స్థలాలను సిద్ధపరుస్తా. ఏం చేస్తే? ఇంకా పాపములను, అపరాధములను ఉంటే సిద్ధపరుస్తానన్నాడా? కాదండి. ఇంకా అలాగే బ్రతికితే నీకు స్థలాన్ని నేను ఇస్తానన్నాడా? కాదు. అలాంటి వాళ్ళు ఉంటే మేము బాప్తిసం పొందామండి, రక్షణ పొందామండి, మంచి నమ్మకం ఉంటామండి, మంచి ప్రార్థన చేస్తామండి, మంచి వాక్యాలు చదువుతామండి, వాక్యం బోధిస్తామండి అని చెప్తే యేసుక్రీస్తు వారు ఏమంటాడంటే, ఏమంటాడు? స్థలం కోసం పోతే ఏమంటాడండి? ఒక చిన్న గవర్నమెంట్ ఉంది. ఈ గవర్నమెంట్ ఒక నిరుపేదలైన వాళ్ళకి స్థలాలు ఇస్తానని ప్రకటన చేసింది. స్థలాలు ఇస్తానని ప్రకటన చేసినటువంటి గవర్నమెంట్ ఎవరి పేరైతే నమోదు చేయబడతాయో వాళ్ళకే పట్టాలు ఇస్తారా, ఎవరికి పడితే వాళ్ళకి పట్టాలు ఇస్తారా? నిరుపేదగా ఉన్న వాళ్ళు ఎవరో, ఆ స్థలాలు అయిన వాళ్ళు ఎవరో వాళ్ళని అందరినీ చెక్ చేసిన తర్వాత ఆన్లైన్ లో చూచి ఎవరు దరిద్రులుగా ఉన్నాడో, ఎవరు ధనవంతులుగా ఉన్నాడో, ఎవరు బలహీనులుగా ఉన్నారో, ఎవరు బలవంతులుగా ఉన్నారో అక్కడ వాళ్ళకి ఆన్లైన్ చూపిస్తారండి. అయ్యా మా ఒడికి రాసావు కదా, నా గొడివు అని పోయాడు అనుకో, ఏమంటాడు? ఉదాహరణ ఏమంటాడు? నాకు స్థలం లేదు, మా వాడికి స్థలం ఇచ్చావు కదా, నాకు లేదు అని మనం చెప్పామనుకో, ఆయన నోటితో చెప్పడం, ఆన్లైన్లో చూపిస్తాడు. ఇదిగో పలానా 3 సెంట్లు ఉంది, 1 సెంటున్నర ఉంది, ఇంత భూమి ఉంది, ఇంత పొలం ఉంది నీకు అని ఆయన ఆన్లైన్లో చూపిస్తాడు. భౌతికమైన వాటి విషయాల్లోనూ ప్రయాసపడుతుంటే ఆయన ఆన్లైన్లో నీ స్టోరీ మొత్తం చెప్పేస్తారు. నీకు ఎన్ని ఏమున్నాయో ఏం లేవో ఆన్లైన్లో మొత్తం చెప్పాడేస్తారు. అలాగే ఇప్పుడు దేవుడు స్థలాలు అందరికి ఇస్తాడా? ఏమండి, స్థలాలు అందరికి ఇస్తాడా, కొందరికి ఇస్తాడా? ఎవరికి ఇస్తాడు? ఇప్పుడు రైతులుగా చెప్తున్నాడు కదా, అపొస్తలుల కార్యాలు ఏమంటున్నాడు? వారు ప్రార్థన చేయటందు, రొట్టె ఇచ్చుటందు, అపొస్తలుల బోధ యందు ఎడతెగక ఉన్నారు. వాళ్ళు ప్రార్థన చేయటము. ఒకసారి చూడండి, నేను చెప్పటం కదా కానీ మీరు చూడండి ఒకసారి. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం చూడండి. ఎవరికి ఇవ్వబడతాయి? ఎవరు పడితే వాళ్ళు నేను క్రీస్తు పేరిట అని అంటే కదండి. 42 చూడండి.
మీరు అపొస్తలుల బోధ యందు, సహవాసమందు, రొట్టె ఇరుచుటందు, ప్రార్థన చేయడం యందు ఎడతెగక నుండేది. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇప్పుడు వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఎలా ఉన్నారు? క్రీస్తుతో కూడా లేపబడడానికి వాళ్ళు పూర్తిగా వాళ్ళ యొక్క స్థితిని చెప్పండి. వాళ్ళ స్థితిని ఏందో వాళ్ళు కనుగొని ఉన్నారు. వాళ్ళు కనుగొని వాళ్ళు ఏమన్నారు అంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు అయితే ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు? పైన ఉన్న వాటిని వెతుకుడి. చదవండి ఒకసారి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఏమంటుందంటే, మొదటి నుంచి. ఇప్పుడు మనం ఎక్కడ బ్రతకబడ్డాం? మనం భూమి మీద నీతిమంతులు లేం కదా. నీతిమంతులుగా చేసి పరలోకంలో బ్రతికించడానికి భూమి మీదకి వచ్చిన ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు దేని ద్వారా మనం బ్రతికించాడు? అపరాధముల చేత, పాపముల చేత ఆల్రెడీ ఏమైపోయాం? మనం చచ్చిపోయామయ్యాం. ఇప్పుడు భౌతికంగా మనం శరీర సంబంధంగా ఈ శరీరాన్ని పాతి పెట్టినా, సమాధి చేయబడ్డా, ఇది మట్టిలో కలిసిపోయినా మనకు ఇంకో శరీరం ఉండాలి. అంటే మరలా అనుకునే నాకే రూపం ఉందో ఏది ఉందో అని అనుకునేది కాదు. అక్కడ దేవుడు కుమారుడుగా పంపబడిన క్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే, నేను స్థానంలో మీకు కూడా స్థలాలు సిద్ధపరచాలన్నాడు కదా. ఆ ఇవ్వబడినటువంటి స్థలాల కోసం ఎదురు చూడటానికి ఇక్కడ ఏం కలిగి ఉండాలి? మనం క్రీస్తుతో కూడా బ్రతికింపబడి ఉండాలి. అంటే రక్షణ పొందితేనే తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం పొందినంత మాత్రం బ్రతికింపబడతారా? ఏమండి, చాలా మంది ఏం చేస్తారంటే, నేను రక్షణ పొందా, బాప్తిసం పొందా, ఇంక భూమి మీద నాలాంటి నీతిమంతులు లేదు, లేదు నాలాంటి నీతిమంతులు లేడు, నేను బాగా యథార్థంగా ఉన్నాను, అందుకే నేను బాప్తిసం పొందాను, నా నీతి క్రియలన్నీ దేవుని దగ్గర ఉన్నాయి అనుకుంటారు చాలా మంది. వాస్తవానికి బాప్తిసం పొందినంత మాత్రాన బ్రతికింపబడతామా? అంత మాత్రాన స్థలాలు వస్తాయా? వస్తాయండి? రావండి. భూమి మీద దేవుడు కొన్ని నియమాలు ఇచ్చాడు, కొన్ని విధానాలు ఇచ్చాడు మనుషులకి. ఎలాంటి విధానాలు ఇచ్చాడంటే, రక్షణ పొందేటప్పుడు బైబిల్ అంటుంది కదా. ఈ బైబిల్ మొదటి రోమా 16:16 ఏం చెప్తుందంటే, మార్క్ ఏం చెప్తుందంటే, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఎవడైతే నమ్మి బాప్తిసం పొందుతాడో వాడు రక్షణ పొందుతాడు. ఏమి నమ్మాలి అంటే, క్రీస్తు అపరాధములో నుండి, పాపముల నుండి చనిపోయిన మనలను చెప్పండి నమ్మి బాప్తిసం పొందినోడు రక్షింపబడతాడు. నేను రక్షణ పొందా. ఎక్కడ రక్షణ పొందానండి? అదే కదా చెప్తుండు. క్రీస్తు మిమ్మును బ్రతికించను. దేని ద్వారా? పాపం నుండి, అపరాధముల నుండి. ఇప్పుడు పాపము, అపరాధము మరలా చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు చనిపోయిన తర్వాత బ్రతికించడానికి చంపడం తెలియదా? ఆయన బ్రతికించాడు, చంపవేయడానికి తెలియదా? తెలుసా? తెలియదండి. భూమి మీద మీరు చూడండి, చాలా గనులకి, బలమైన వాళ్ళకి, ఆస్తులు సంపాదించిన వాళ్ళకి సరిగా మిషన్లు పనిచేయవండి. మిషన్లు అంటే చెప్పండి, బాడీలో కొన్ని పార్ట్లు దేవుడు మనకు అమర్చబడిన దానిలో కొన్ని మిషన్లు పనిచేయాలి. ఒక్కొక్కరు అచ్చం మజ్జిగ రసం దాగి బతికే వాళ్ళు ఉంటారు, ఒక్కొక్కరు ఒక కాగితం బతికే వాళ్ళు ఉంటారు. చూడండి, ఇవన్నీ చేస్తా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? మనం పొలం పని చేస్తాం, చెప్పండి, అన్నీ చేస్తాం, కష్టపడతాం, చెమటోరుస్తాం, సమృద్ధిగా తింటాం. తిన్న ఆహారాన్ని దేవుడు ఏం చేస్తాడండి? మిషన్లన్నీ కంట్రోల్లో పెడతాం. చూడండి, భౌతికంగా కష్టపడి పని చేస్తేనే దానికి ఉపయోగకరమైన ఏవో మన బాడీలోనే ఉన్నాయి. మన బాడీలోనే అవయవాలు ఉన్నాయి, ఆ అవయవాలు పనిచేస్తాయి. మరి క్రీస్తుతో కూడా లేపబడుతున్నటువంటి మనము, ఆయన యందు నమ్మకం ఉన్నటువంటి మనము, నమ్మి బాప్తిసం పొందినటువంటి మనము అంతవరకు నమ్మకంగా కనిపెట్టుకొని ఉండాలండి. చూడండి, యూదా ఇస్కరియోతు ఏం చేశాడు తెలుసా? భౌతికమైన వాటి కోసం మనసును పెట్టాడు. భౌతికమైన కోసము ఆయన మనసును అక్కడే ఉంచాడు. ఏం చూస్తున్నాడు? భౌతికమైనవి. పరలోకం నుండి విడిచిపెట్టినటువంటి క్రీస్తు ప్రభువు ఆయన చుట్టే తిరుగుతా ఉన్నారు.
క్రీస్తు ప్రభువారి చుట్టే తిరుగుతూ ఉన్నాడు. క్రీస్తు ప్రభువారు చేస్తున్న అద్భుతాలు చేస్తున్నాడు, సూచక్రియలు చూస్తున్నాడు, మహత్కార్యాలు చేస్తున్నాడు, కుంటి వాళ్ళని లేపడం చూస్తున్నాడు. చెప్పండి, ఇంకా గుడి వారికి చూపి ఇవ్వడం చూస్తున్నాడు, చెవిటి వారికి వినికిడి ఇవ్వడం చూస్తున్నారు, కుష్ఠరోగంతో ఉన్న వాళ్ళని బాగు చేయడం చూస్తున్నాడు, రక్తసేవతో వ్యాధి చెందుతున్న వాళ్ళని స్వస్థపరచడం చూస్తున్నాడు. చెప్పండి, అన్యాయంగా సొమ్ము తీసుకున్న వాళ్ళు మరలా మారు మనసు పొంది దేవుని దగ్గరికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని విని వాళ్ళు విధేయులయ్యి ప్రభు యొక్క చిత్తాన్ని ఎరుగుతూ నమ్మకం కొనసాగుతా ఉన్నారు. కానీ ఆయన యందు ఉండి ఆయనతో కూడా ఉన్నటువంటి యూదా ఇస్కరియోతు ఏం చేస్తున్నాడండి? ఆయన క్రీస్తుతో కూడా బతికాడు. ఒకసారి బ్రతకలేదా? బ్రతకబట్టే అపోస్తులకు ఇచ్చిన అధికారాలన్నీ ఆయనకి ఇవ్వబడ్డాయి. లేకపోతే అపోస్తులకు ఇవ్వబడిన అధికారాలు ఆయనకి ఇవ్వబడతాయా? ఇవ్వబడవు. ఏదైతే అపోస్తులకు ఇవ్వబడినటువంటి అధికారాలు ఉన్నాయో ఆయన ఎవరిని తక్కువ ఎక్కువ లేకుండా సమానంగా చూసినప్పుడు ఈయన బ్రతికాడు. మరలా బ్రతికేం చేశాడు? మరలా అపరాధములు పాపములో పూనుకొనిపోయాడండి. ఎందుకు అపరాధములో పాపంలో పూనుకొనిపోయాడు అని అంటే, భౌతికమైన వాటి విషయంలో ఆయన హృదయాన్ని పెట్టారు. ఇక్కడ భౌతిక సంబంధమైన వాటి విషయాలు ఆయన హృదయాన్ని పెట్టినప్పుడు ఆయన హృదయం ఎలా ఉంది అంటే, ఎలా ఉందండి ఆయన హృదయం? ఎలా ఉంది ఆయన హృదయం? ఆయన హృదయం ఎలా ఉన్నాయంటే, ఈయన నమ్మేస్తే ఒక 30 నాణ్యాలు వస్తాయి, ఏం కొనుక్కున్నాం? చూడండి, దేవుని నమ్మేస్తే, దేవుని కుమారుడిగా పంపబడిన క్రీస్తుని నమ్మేస్తే 30 నాణ్యాలు వస్తాయి. ఏం చేస్తాడండి 30 నాణ్యాలతో? ఏం చేస్తాడండి? ఆ నాణ్యాలను తీసుకున్నాడు, అవి తెచ్చాడు. మరలా ఆయన తీసుకొచ్చిన తర్వాత క్రీస్తు ప్రభువారిని ఆ వీధుల్లో కొడుతూ, వేధిస్తూ, నిందిస్తూ, ముళ్ళ కిరీటాలతో ఒత్తుతూ ఆయన యొక్క శరీరాన్ని ఆ కొరడాలతో కొడతా ఉన్నప్పుడు, చీల్తా ఉన్నప్పుడు ఈయనకు అర్థమైంది. ఈయనకు అర్థమైంది ఏమని? పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ప్రభువు అయిన క్రీస్తు ప్రభువారిని 30 నాణ్యాల కోసం నేను ఆశపడి ఆయన నమ్మేశానే, దుర్నీతి కార్యాలు చేశా, అసహ్యంగా చేశా, అసలు ఇలాంటి వాడు ఆయన ఎదుగుపోయి క్షమాపణ పెట్టడానికి కూడా అధికారం లేదని చెప్పేసి ఏం చేశాడు ఆయన? ఏం చేశాడండి? ఉరిపెట్టుకొని పోయాడు. చూడండి, బ్రతికించిన తర్వాత మరలా ఎవరైతే ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావాన్ని కలగకుండా ఉంటారో, ఎవరైతే క్రీస్తుతో కూడా లేపబడటానికి సిద్ధంగా ఉన్నారో, ఎవరైతే క్రీస్తుతో బ్రతికి మరలా లోకమయాన్ని కలిసిపోతారో వాళ్ళు ఒక రోజు పోతారండి. వాళ్ళంతటా వాళ్ళే పోతారు. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వాళ్ళని బస్ట్ మనసుకు అప్పగిస్తాడండి. బస్ట్ మనసు అంటే వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? మేమే నీతిమంతులు, మేము తప్ప ఎవరు నీతిమంతులు లేరు, మేమే గొప్ప, మాకు ఎలా ఉంటుందో తెలుసా, మేమంటే అలా ఉంటుంది, మేమంటే ఇలా ఉంటుంది అని చెప్పుకుంటారు చాలా మంది. వాళ్ళు క్రీస్తుతో కూడా లేపబడిన వాళ్ళు కాదండి. వాళ్ళు క్రీస్తుతో కూడా ఒకవేళ బ్రతికింపబడ్డా మరలా వాళ్ళలో ఉన్నటువంటి ఏమున్నాయి? అపరాధములు, పాపములు అలాగే ఉన్నాయి. వాళ్ళలో ఉన్న అవి అలాగే ఉన్నాయి. అవి అలా ఉంచుకోవడానికి కదండి దేవుడు మనల్ని పిలుచుకుంది. అలా ఉంచుకోవడానికే చాలా మంది ఏం చేస్తారంటే, సంఘాల్లో రక్షణ పొందుతారు, బాప్తిసం పొందుతారు, నమ్మకంగా ఉంటారు, పరిచర్యలు చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ ఏమంటారా వీళ్ళంటే, అదిగో వాళ్ళతో సంభాషణ చేసి నాకు ఇంకా గుర్తుంది, వాళ్ళతో ఏది మాట్లాడాలో నాకు అది ఇంకా చెవులు వినబడతా ఉంది, అది నా మైండ్లోకి పోయింది, నా మనసులో అలాగే ఉంది. ఎవరు వీళ్ళు? ఎవరండి వీళ్ళు? ఎవరి మాటలు చెప్తా ఉంది? భౌతికమైన వాళ్ళు కాదండి, ఆత్మ సంబంధంగా ఉన్నవాళ్ళు, ఆత్మ సంబంధ విషయం ఎదుగుతున్న వాళ్ళు, ఆత్మ సంబంధమైన పరలోక రాజ్యాన్ని రుచి చూస్తున్న వాళ్ళు మరలా ఏమంటారు తెలుసా? వాళ్ళందరూ నాకు గుర్తేనండి. ఇంకా అందుకని గుర్తుపెట్టుకుని నీ మీద యూదా ఇస్కరియోతు కదా, ఆయన ఏం చేశాడు? ఒకేసారి క్షమించబడడానికి కూడా అవకాశం లేక పోయి ఏం చేశాడండి? ఉరిపెట్టుకొని చనిపోయాడు. చూడండి, మనం కూడా ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ విషయాల్లో చులకనగా చూస్తామో, అన్యాయంగా మాట్లాడతామో, దూషణకర మాటలు మాట్లాడతామో, ఎప్పుడైతే మనము నిందల పాలు చేస్తామో, అవమాన పాలు చేస్తామో, అప్పుడు ఏమవుతామంటే ఏమవుతాం? మీరు ఒకసారి 5వ వచనం చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం.
ఉందే బైబిల్? మీ బైబిల్ చూడండి, క్రీస్తుతో కూడా బ్రతికింపబడ్డాం కదా. మళ్ళా కొన్ని ఉన్నాయి ఇవి చేయకూడదని భూమి మీద చెప్తా ఉంది. కావున భూమి మీద ఉన్న మీ అవయవములు అనగా జాగ్రత్తమును, కామకత్వమును, దూషణను, విగ్రహారాధనను, ధనాపేక్షను ఏం చేయాలా? చంపివేయాలి. మళ్ళా వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల వారి మీదకి వచ్చుచున్నది. చూడండి, దేని వలన? మరలా క్రీస్తుతో కూడా లేపబడేటువంటి వాళ్ళుగా ఉన్నామో, మనము క్రీస్తు యందు నమ్మకంగా ఉన్నామో, ఏ సంఘాల్లో మనం అయితే రక్షణ పొందామో ఆ సంఘాల్లో ఉన్న వాళ్ళ మీదే చెప్పండి, ఆ సంఘాల్లో ఉన్న వాళ్ళ మీదే విరోధాలు, ఆ సంఘాల్లో ఉన్న వాళ్ళ మీదే భేదాలు, ఆ సంఘాల్లో ఉన్న వాళ్ళ మీదే కలహాలు, ఆ సంఘాల్లో ఉన్న వాళ్ళ మీదే ద్వేషాలు, ఆ సంఘాల్లో ఉన్న వాళ్ళ మీదే కొండారు. ఎందుకండి ఇది అవసరం? బ్రతకటం రక్షణ పొందిన తర్వాత ఇవన్నీ భూ సంబంధమైన వాటిని మీరు మనసులో పెట్టుకున్నప్పుడు మీరు బతకటం అవసరమా, లేకపోతే నేను బ్రతకటం అవసరమా? చెప్పండి. ఎవరైనా మన క్రైస్తవులు ఉన్న వాళ్ళు బ్రతకటం అవసరం అండి? అవసరం లేదండి, చచ్చిపోతుందండి. ఎందుకో తెలుసా? మన కోసం ఒక ఆయన వచ్చాడు, ఆయన చేసిన త్యాగాన్ని గుర్తుపెట్టుకోవాలి కదండి. కనీసం భూమి మీద మన వాళ్ళే, మన బంధువులే, మన స్నేహితులే కనీసం 1000 రూపాయలు అప్పు తీసుకొని 1 సంవత్సరం ఆగామనుకోండి, ఏం చేస్తాను? ఏం చేస్తారండి? ఒప్పుకుంటారా? ఏదో ఒక రోజు ఖచ్చితంగా అది చెప్పండి. పెద్ద స్వామి చెప్తారుగా, దేనిలో దాన్ని, అంతేనా కదా? ఇప్పుడు దేనిలో దాన్ని, ఇప్పుడు ఇక్కడ చల్లదు, బైబిల్ కాడ చల్లదండి. దేనిలో దాన్ని అంటే బైబిల్ కాడ చల్లదు, దేవుని యొక్క అది చెల్లేది కాదు. మరి ఎందుకని ఈ ప్రాచీన యొక్క ఆలోచనలో, పాత యొక్క జీవితాలను ఎందుకు వీళ్ళు పెంపాలు చేస్తున్నారు? ఎందుకు వీళ్ళ విషయాల్లో వేదన పడాలి? ఎందుకు వీళ్ళ విషయాల్లో న్యాయంగా ఉన్నట్లుగా ఎందుకు వీళ్ళు ఎలా బ్రతుకుతున్నారంటే, వాళ్ళు క్రీస్తుతో కూడా బ్రతికి ఉన్నారు కానీ మరలా చెప్పండి, మరలా చనిపోయారు. వాళ్ళు క్రీస్తుతో కూడా బ్రతికారు, మరలా ఆత్మ సంబంధంగా చనిపోయిన వాడిని బాగు చేసి ఎవరి వల్ల కాదండి. నిజంగా ఆత్మ సంబంధంగా ఒక్కసారి వెలిగింపబడి వాడిని చచ్చిన తర్వాత వాడిని బాగు చేయడం అనేది అసాధ్యమైన పని అండి. అది స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే వాళ్ళని బాగు చేయటము అసాధ్యమైన పని. ఇప్పుడు లోకంలో సాగుతుందిగా, ఎలిగితో తెచ్చి ఏం చేస్తారంట? ఎన్నిసార్లు పుట్టారు? ఎన్నిసార్లు ఒక్కండి, ఏ దేశానికైనా పోయి ఒక్కండి, దాని రంగు మారుతే మారదండి. మారదు. గ్రీసు దేశస్తులు తన రంగు మార్చుకుంటాడండి, రంగు మార్చుకోండి. అలాగే ప్రాచీన స్వభావం విడిచిపెట్టకపోతే, క్రీస్తునందు నూతనంగా పరచబడకపోతే, ఎప్పుడైతే మనం దానిలో నమ్మకం ఉండమో అప్పుడు నిజంగా మనం క్రీస్తుతో కూడా లేపలేదండి. కానీ మనం అనుకుంటాం, రక్షణ పొందామండి, ఇంక పరిశుద్ధుల్లో కలిసిపోయామండి, ఇంక పరలోక పట్టణం నాదేనండి అనుకుంటాం. మనం అంత మాత్రం పరలోక పట్టణం వస్తుందా? అనుకున్నంత మాత్రం పట్టణం వస్తుందండి? రాదండి, రాదు. బైబిల్ అంటుంది కదా, యేసుక్రీస్తు అన్నాడు కదా మత్తయి వార్తలో, నీ సాటి సహోదరుడు ఎవడైతే ఉన్నాడో వాడిని చూచి వెద్దురా అంటే నువ్వేమవుతావు? ధన్యుడు అంటున్నాడా? సభకులు అవుతావు. వెద్దురా అంటే సభకులు ఉన్నావు. ద్రోహి అంటే మహాసభకు లోనవుతావు. ద్రోహి అంటే చూడండి, ద్రోహి వెద్దురా అంటేనే నీకు పరలోక రాజ్యం ఉండదు అంటుంది దేవుడు. మరి మనం అంతకంటే ఎక్కువ మంది ఉంటామా అన్నమా? ఏమండి, చాలానే ఉంటాం. అంటే ఇప్పుడు అవి అన్నంత మాత్రాన ప్రభు చెప్పిన మాటలో పాడైపోతాయా? ప్రభు ఇవ్వబడిన ఆజ్ఞలు తొలగిపోతాయా? ప్రభు ఇవ్వబడినటువంటి నిబంధన కొట్టివేయబడుద్దా? కొట్టివేయబడదు. మీరు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-2 వచ్చిన త్వరగా ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇప్పుడు చదివే కదా.
ఏమంటున్నాడు అక్కడ? మీరు క్రీస్తుతో కూడా బ్రతికి ఉన్నారన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:6. క్రీస్తునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యంత పరిశుద్ధ క్రీస్తునందు ఆయన ఆయన మనకు చేసిన ఉపకారముల ద్వారా అత్యుత్తమైన ఏమైనా అత్యధికమైన తన కృపను మహత్కార్యములను రాబో యుగములోనైనను కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు ఆయనతో కూడి లేపి మనమును ఆయనతో కూడి పరలోకమునందు ఆయనతో కూడా ఏం చేస్తాడంట ఆయన? ఆయనతో కూడా మనల్ని ఏం చేస్తాడు? ఎక్కడ? పరలోకం. ఇప్పుడు స్థలాలు సిద్ధపరుస్తాడంటే ఎక్కడ? భూమి మీద. ఇదిగో ఇది నీ వద్దు, ఇది నా వద్దు అని పంచుకుంటాను. ఈ వద్దులా కాదండి, అవి 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 కాదు. అవి ఏమయ్యా అంటే మనకి ఇవ్వబడినటువంటి ఆలోచనలు కాకుండా వేరొక ఆలోచన మనము దాన్ని జరిగించకూడదండి. దాన్ని జరిగిస్తా ఉంటే మనము చాలా ఇబ్బంది పడతాం. త్వరగా నేను ముగిస్తున్నాను వాటి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:20-21. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:20-21. ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను, ఈ యుగమందైనను కాక రాబో యుగమందైనను పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చించి పరలోకమందు పెరగదండి. ఆయన తన కుడిపార్శ్వమున మనలను కూర్చోబెట్టు. ఎవరి కోసం ఈ స్థలాలు? ఎవరి కోసం అండి స్థలాలు? ఇప్పుడు చెప్పాను కదా, మీకోసం స్థలాలను సిద్ధపరుస్తానని చెప్పి. ఎవరి కోసం ఈ స్థలాలు సిద్ధపరుస్తానన్నాడు? అందరికీ కాదు, గుర్తుపెట్టుకోండి. రక్షణ పొందిన వాళ్ళు అందరికీ కాదు, బాప్తిసాలు పొందిన అందరికీ కాదు, పరిశుద్ధాత్మ వచ్చిందని ఎగిరే వాళ్ళకి కాదు. గుర్తుపెట్టుకోండి. నేను ఉదాహరణ చెప్తున్నాను మీకు ఉదాహరణ చెప్తున్నా. వాళ్ళే కాదు, అది పరిశుద్ధాత్మను పేరుతో చేసే వాళ్ళే కాదు, లేక బాప్తిసాలు పొందిన వాళ్ళే కాదు.